సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నా దగ్గర 3.5 feet ట్యాంక్ అయితే ఉంది, పెద్దది. దాంట్లోకి అయితే ఎప్పటి నుంచో ఏం యాడ్ చేయాలని అయితే వెయిట్ చేసి ఖాళీగా ఉంచాను. ఎందుకో ఆస్కర్స్ మీద అయితే వెళ్ళిందనమాట, మాన్స్టర్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందని. మాన్స్టర్ వాటితో పాటు గొరామిస్ కూడా తీసుకున్నా. సో ఇవి చూడగానే నాకు బాగా నచ్చాయి. ఇక్కడ కనబడుతుంది స్వాట్ టైల్స్ అనమాట. ఇవి ఇంపోర్టెడ్ క్వాలిటీ అంట. చూసారు కదా, చాలా పెద్దవి. ఇవి దగ్గర 4 inch సైజ్ అయితే ఉన్నాయి. వీటైతే బ్రీడింగ్ తీసుకొచ్చాను. సో వీటి మీద అప్డేట్ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ ఇస్తా. అంతేకాకుండా ఇప్పుడైతే పౌడర్ బ్లూ గొరామీస్ నేను టెంపరేచర్ మ్యాచ్ చేసిన తర్వాత డ్రిప్ మెథడ్లో పెడుతున్నా. సో ఇవి ఏమంటే లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసి వచ్చాయి. అందుకే వీటి కలర్ కూడా చాలా స్ట్రెస్ అయి ఉంది. సో కలర్ తక్కువ ఉంది. అందుకనేసి ఇది డ్రిప్ మెథడ్. సో ఈ డ్రిప్ మెథడ్లో ఏటవుతుందంటే మన ట్యాంక్లో ఉన్న వాటర్ని ఇంకా మనం నార్మల్గా పెట్టుకున్న వాటర్ని అయితే మ్యాచ్ చేస్తాము. అలా చేసినప్పుడు ఏంటంటే ఇవి గట్టా కొంచెం బేగా అలవాటు అవుతాయి అన్నమాట వాటర్ని. సో ఈ ట్యాంక్ అది వాటర్ డబుల్ అయినంత వరకు అయితే పెడతాం ఇలాగా. ఇది డబుల్ అవుతున్న కొద్ది ఏటవుతుందంటే వాటర్కి బేగా అలవాటు పడి ఇవి కొంచెం ఈజీగా సర్వైవ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అమోనియా, క్లోరిన్ గట్ట మొత్తం మ్యాచ్ ఉండడం వల్ల ఏటవుతుందంటే ఇవైతే కొంచెం నీట్గా సర్వైవ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ అయితే మన ట్యాంక్లోకి ఎప్పుడైనా గౌరామిస్ని అంటే ఆస్కర్స్ ముందే గట్ట గౌరామిస్ని వేసుకుంటున్నాం. ఎందుకంటే ఆస్కర్స్ అనేవి టెరిటోరియల్ ఫిషెస్. అవి ఒకసారి దిగాయంటే ఇది టెరిటరీ అనుకొని మిక్స్ అయిపోతాయి. సో అందువల్ల ఏటవుతుందంటే వీటికి మధ్య ఫైట్ అనేది అయితే అవుతుంది. సో గొరామీస్ని వేస్తే ఏటవుతుందంటే అప్పుడు ముందు ఇవి ఉండడం వల్ల అవి గట్ట ఏమీ అంత ఫైట్ అనేది ఉండదు. సో నీట్గా ఉంటాయి రెండు. ఎప్పుడైనా పెద్ద మాన్స్టర్స్ వేసినప్పుడు, టెరిటోరియల్ ఫిషెస్ వేసినప్పుడు నార్మల్ ఫిషెస్ ముందు వేసుకోండి, టెరిటోరియల్ ఫిషెస్ తర్వాత వేసుకోండి. సో ఇప్పుడు అదే చేస్తున్నాను నేను కూడా. సో మనమైతే గొరామిన్ అయితే రిలీజ్ చేస్తాం ట్యాంక్లోకి. అలాగే రెండో గొరామిన్ కూడా రిలీజ్ చేద్దాం. నేనైతే ఇప్పుడైతే ఏమనుకుంటున్నానంటే మన యూట్యూబ్ దీంట్లో ఒక ప్రతి 100 సబ్స్క్రైబర్స్కి మన ట్యాంక్లో ఏదో ఒకటి చేంజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. చేంజ్ అంటే పెద్ద ఏం కాదు, ప్లాంటెడ్ ట్యాంక్ కింద మార్చడం కానీ, లేదా మొత్తం కొంచెం నీట్గా అక్వేరియం గట్టా చేద్దాం అనుకుంటున్నా. అక్వేరియం వరకే కాదు, మనం మొత్తం అనమాట. నా దగ్గర చిన్న మినీ ఫామ్ కూడా ఉంది. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా ఇప్పుడైతే ఆస్కర్స్ని అయితే వాటర్ టెంపరేచర్ మ్యాచ్ చేశాను చూసినట్టయితే. సో నెక్స్ట్ ఆస్కర్స్ని కూడా రిలీజ్ చేద్దాం. ప్లస్ అన్నిటికన్నా మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆస్కర్స్ అనేవి కొంచెం అగ్రెసివ్ వైల్డ్ యానిమల్స్. సో దీనికైతే నేను డ్రిప్ మెథడ్ యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఈజీగా సర్వైవ్ అయిపోతాయి ఏ వాటర్ కండిషన్లో అయినా. అందుకని నేను వీటికైతే డ్రిప్ మెథడ్ యూస్ చేయట్లేదు. అంతేకాకుండా గౌరమ్మ ఫిష్ చూసారు కదా, అప్పుడే నీట్గా అయితే స్విమ్ చేస్తుంది మొత్తం. సో ఇదే మంచి ఛాన్స్ అనమాట. ఇప్పుడు మనం ఆస్కర్స్ని అయితే చాలాసేపు అయింది వాటర్ కండిషన్ మ్యాచ్ చేసి, టెంపరేచర్కి ఐ మీన్. సో నెక్స్ట్ అయితే దీన్ని కూడా రిలీజ్ చేద్దాం. అంతేకాకుండా మనం ముందు చెప్పినట్టు 100 సబ్స్క్రైబర్స్కి ఏదైతే ఉందో అది మొత్తం అంతా ఇదే కాదు, కొత్త స్ట్రెయిన్స్ని ఏమైనా మనం ఫామ్లోకి యాడ్ చేయడం కానీ, లేదా ఈ ట్యాంక్లోనే మొత్తం నీట్గా మొత్తం సెట్ చేయడం కానీ అయితే అనుకుంటున్నాం. అంతేకాదు ఆస్కర్స్ని అయితే రిలీజ్ చేస్తున్నాను. ఇది ఫుల్ విల్ టైల్ ఆస్కర్స్ అనమాట, ఆల్బిన్ ఆస్కర్స్ అంటారు. ఇవైతే మంచి క్వాలిటీ అయితే తెప్పించాను. కాకపోతే స్ట్రెస్ అవ్వడం వల్ల ఇవి కొంచెం కలర్ అయితే తక్కువ ఉంది. మెయిన్గా ఏంటంటే షాప్స్లో 2 రోజులు ఉండిపోయింది అనమాట నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత. ఇవి వెయిట్ అవుతాయంటే కస్టమర్స్ గట్ట అలాగ వచ్చి చూస్తుంటారు కదా. సో వచ్చిన ప్రతి కస్టమర్ వీటిని స్ట్రెస్ చేయడానికి అయితే చూస్తాడు. అందుకనేసే ఇవి కొంచెం కలరేషన్ తక్కువ ఉంటుంది. ఇవి మన దగ్గరికి వచ్చిన తర్వాతే మనం నీట్గా అయితే కలరేషన్ అనేది పెట్టుకోవాలి. అంతేకాదు సో కొత్తగా చూస్తున్న వాళ్ళే కాదు, ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం మోటివేట్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన ప్రతి సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద్వారా అయితే మాకు ఛానల్ ఇంకొంచెం 10 మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. ఇలా షేర్ అవడం వల్ల మాకు ఛానల్ గ్రోత్ ఉంటుంది. అంతేకాకుండా మాకు వీటి మీద ఇంట్రెస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది, ఇది ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలని. సో మాకైతే చాలా ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ అయితే నేను చిన్న మినీ ఫామ్ మీద వీడియో చేస్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు మెసేజ్ కింద కామెంట్ చేయండి. చూసారు కదా, ట్యాంక్లో అయితే పెద్ద ఏం లేవు. సో నీట్గా అయితే ప్రతి 100 సబ్స్క్రైబర్స్కి ఒక్కొక్కటి అయితే యాడ్ చేద్దాం. అంతేకాదు కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఇదైతే చికెన్ బ్రెస్ట్ పీసెస్ అనమాట, నేను వీటి కోసం తెచ్చాను. చూద్దాం అనుకున్నా. సో అవి తింటాయా లేదా అనేది. ప్రస్తుతానికైతే ఇప్పుడే యాడ్ చేశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు అంత యాక్టివ్గా రావు. సో చూసినట్టయితే అవి పారిపోతున్నాయి మ్యాక్సిమం. అంతేకాదు గైస్, మనం ఏదైతే చెప్తున్నామో నెక్స్ట్ అయితే ఒక ఫ్లవర్ హార్న్ బేబీని కూడా తీసుకురావడం జరిగింది. సో దాని మీద అప్డేట్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది.
సో నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.